న్యాయాధిపతి అయిన సంసోను మరణించిన తరువాత ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అహరోను వంశస్థుడైన ఏలీ అతని కుమారులైన హోఫ్నీ ఫీనెహాసులు యాజకులుగా ఉండిరి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. యాజకుడైన ఏలీ ఇశ్రాయేలులకు 40 సంవత్సరములు న్యాయము తీర్చెను. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయిరి. దేవుని మందసము పట్టబడెను. హోఫ్నీ ఫీనెహాసులు హతమైరి. ఈ వార్త విన్న వృద్ధుడైన ఏలీ మరణించెను. దేవుని మందసమును తీసుకుని వెళ్ళిన ఫిలిష్తీయులను ఎక్రోనీయులను దేవుడు రోగముతో మొత్తి గొప్ప నాశనం చేసెను. మరణ భయం చేత ఫిలిష్తీయులు దేవుని మందసమును సొంత స్థలమునకు తిరిగి పంపించిరి. ఏలీ తరువాత సమూయేలు ఇశ్రాయేలులకు యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉండెను. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులైన యావేలు, అబీయాను న్యాయాధిపతులుగా నియమించెను. అయితే వారు ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు యొద్దకు వచ్చి మాకు రాజు నియమింపుమని అడిగెను. సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసి సౌలును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించెను. సౌలు దేవుని ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసెను గనుక దావీదును రాజుగా అభిషేకించమని దేవుడు సమూయేలునకు చెప్పెను. సమూయేలు దావీదును రాజుగా అభిషేకించెను. వృద్ధుడై సమూయేలు మృతి పొందెను. ఫిలిష్తీయుల యుద్ధంలో సౌలు చంపబడ్డాడు. హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు యూదావారు వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలు మరణానంతరం సౌలు కుమారుడైన ఇష్బోషెతు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండెను. ఇష్బోషెతును అతని సైన్యాధిపతులు చంపిరి. ఇశ్రాయేలీయులు దావీదు నొద్దకు వచ్చి మా మీద రాజుగా ఉండమని దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. దావీదు వృద్ధుడైనప్పుడు అతని కుమారుడైన సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేసెను. దావీదు మరణించి దావీదు పట్టణమునందు సమాధిలో పెట్టబడెను.